హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ చేస్తున్నాను. ఎప్పుడూ చేసే సాంబార్ కాకుండా ఈరోజు కొత్తగా చేస్తున్నాను. కావలసినవి సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, ఒక ఆనియన్, 2 నిమ్మకాయలు. ఏంటి నిమ్మకాయలు అని చెప్తుంది అనుకుంటున్నారా? అదే అండి ఈరోజు సాంబార్ నిమ్మకాయ సాంబార్. నిమ్మకాయతో చేస్తాను సాంబార్. కడాయి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఏంటి ఎప్పుడు ఒకేలాగా చేస్తావు సాంబార్, కొత్తగా చేయొచ్చు కదా అన్నాడు మా సారు. అందుకని నిమ్మకాయతో సాంబార్ చేస్తున్నాను. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ లేకున్నా సాంబార్ తోటే అన్నం మొత్తం తినేస్తారు, అంతలా బాగుంటుంది టేస్ట్. నూనెలో ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. రసం తీసి వేసుకుంటున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సాంబార్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే, అలానే చేసుకోవాలి. పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు మరిగించుకోవాలి. నేను కందిపప్పుతో పాటు కొంచెం 1 కప్పు పెసరపప్పు కూడా వేశాను. పెసరపప్పు ఒంటికి చలువ కదా, అందుకే కొంచెం వేశాను. మరిగిన తర్వాత పప్పు పోసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేస్తే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది సాంబార్. హెల్త్కి చాలా మంచిది కూడా. పెసరపప్పు కూడా వేశాను కదా. సాంబార్ చాలా బాగా వచ్చింది. మా సారు చాలా బాగుంది అన్నారు. చూడండి ఎంత బాగుందో సాంబార్. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో సాంబార్ పోసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.